ఖతార్ గ్యాస్ పోర్ట్లో పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా అక్కడి అధికారులు గుర్తించారు. మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స కొనసాగుతోందని, వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని ఖతార్ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్లో భారీ పేలుడు జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో ఐఆర్జీసీ దళాలు రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ప్లాంట్ దెబ్బతిని భారీగా ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ఖతార్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ పేలుడు జరిగింది. ఖతార్ గ్యాస్ పోర్ట్లో పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా అక్కడి అధికారులు గుర్తించారు. మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స కొనసాగుతోందని, వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని ఖతార్ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్లో భారీ పేలుడు జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో ఐఆర్జీసీ దళాలు రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ప్లాంట్ దెబ్బతిని భారీగా ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ఖతార్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ పేలుడు జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.